గౌతమ్ గారు నమస్తే సార్. నమస్తే అండి. సార్, మనకి ఎనలిస్టులు చాలా మంది ఎక్కువైపోయారు. అందులో కొంతమంది అనలిస్టులు ప్లేట్లు కూడా మార్చారనమాట. నిన్నటి దాకా ఒక పార్టీకి ఉండి ఈ రోజు ఇంకో పార్టీకి వెళ్ళారు. సో అది వాళ్ళ అవసరం, వాళ్ళు వెళ్ళారు అనుకుందాం సార్. కాకపోతే ఏంటంటే, అందులో మనకి బాగా పరిచయం ఉన్నది, అసలు ఎస్పెషల్లీ మా ఛానల్కి బాగా సపోర్ట్ చేసిన ఒక అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు. కేఎస్ హ్మ్. ప్రసాద్ గారు మనతో స్టార్టింగ్ లో చాలా బాగా చేసేవాళ్ళు అనమాట. నిజంగా చాలా మంచిగా అసోసియేట్ అయ్యారు. మనకు పెద్ద వ్యూవర్షిప్ లేనప్పుడు కూడా ఆయన మనకు సపోర్ట్ చేశారు. సో అందులో మనం ఇటు తప్పట్టడానికి లేదు. కాకపోతే ఏంటంటే, ఈ మధ్య ఆయన మాట్లాడే విధానంలో మాత్రం చాలా తేడా వచ్చేసింది. ఎందుకంటే కేఎస్ ప్రసాద్ గారు బాలకృష్ణ గారు ఈసారి ఓడిపోబోతున్నారు అని చెప్పి ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు. దానికి ఆయన అవునవును. చెప్పింది దానికి ఆయన చెప్పింది కూడా ఏంటి, అక్కడ కురబ బోయ సామాజిక వర్గాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చాలా తెలివిగా అత్యంత మేధస్సుతో టార్గెట్ చేశారు. ఈసారి హ్మ్. బాలకృష్ణ విలవిల్లాడిపోబోతున్నాడు అని చెప్తున్నారు. హ్మ్. నిజంగా అహా! కుర మాట చెప్పండి. నేను చెబుతాను. చెప్పండి సార్. బాగా మలయాళం సినిమా కనపడిందండి. ఏంటి సార్? అది ఏంది మలయాళం సినిమా ఎందుకు గుర్తొచ్చిందో. ఒక ఇప్పుడు కాదు గానీ మలయాళం సినిమా అంటే ఆ గెడ్డం పెట్టుకున్న కేఎస్ ప్రసాద్ గారు తెల్ల గెడ్డం పెట్టుకున్న ఆయనకి నల్ల జుట్టు ఉండే రోజుల్లో అయ్యుండొచ్చు బహుశా. ఉహుం, అప్పట్లో గుర్తు తెచ్చుకుంటే మలయాళం సినిమా అంటే ఒక రకమైన సినిమాలన్నమాట. ఉహుం, ఇప్పుడంటే ఫోటోగ్రఫీ పెరిగిపోయి ఫోనుల నిండా ఫుల్లుగా వచ్చేసి అన్ని చిన్నపిల్లలు సైతం యాక్సెస్ చేసి చూడగలుగుతున్నారు గానీ, అప్పట్లో ఆ మలయాళం సినిమా ఏదో ఒక థియేటర్‌లో ఏస్తే ఈళ్ళందరూ లాగులు ఎగబట్టుకొని పోయేవాళ్ళు. అంటే మలయాళం సినిమా అంతలా ఉంది గుర్తుందాయనకి. ఆ పోలిక చూడండి. మలయాళం సినిమా కనపడిద్దేంటి, ఏంది మలయాళం సినిమా అంటే ఏంది? తెలుగు సినిమా ఏంది? మలయాళం సినిమా ఏంది? ఏదైనా ఒకటి చెప్పేటప్పుడుగా కొంచెం బాగా ఉండాలి. నాకు నవ్వాలో, ఏడవాలో అర్థం కావటం లేదు. ఇప్పుడు బాలకృష్ణ మలయాళం సినిమా కనపడిద్దక్కడ. జగన్మోహన్ రెడ్డి కురుబ, బోయ ఈ సామాజిక వర్గాలతోటి ఇది చేసేసి మొత్తం చేసి ఇదైపోయారు. అన్ అసలు ఒకటి గుర్తుంచుకోవాలి. అక్కడ మరి హిందూపూర్ ఎంపీ టికెట్ ఎగ్గొట్టింది కురుబ కులస్తుడే. ఉహుం. గోరంట్ల మాధవ్. గొడ్డలొప్పు తీసుకొని ఢిల్లీలో తిరిగాడని టికెట్ ఎగ్గొట్టారు. నీకు టికెట్ లేదంట పో అంటే అప్పుడు కూడా సంచల రామకృష్ణారెడ్డి, ధనుంజయ రెడ్డి వాళ్ళ దగ్గర కూడా అతను గొడ్లెత్తి తీసుకొని తిరుగుతానన్నాడు. ఉహుం. మరి ఆయన కురుబ కులస్తుడే. మీకు గుర్తుండే ఉంటదో లేదో కురుబ కుల సంక్షేమ సంఘం ఒకసారి ఒక పెద్ద ఇది పెట్టారు. వాళ్ళ మీటింగ్ ఒకటి. మీటింగ్ పెడితే అది కులానికి సంబంధించింది కదా అని ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గోరంట్ల మాధవ్‌ని పిలిచారు. అటు సైడు తెలుగుదేశం పార్టీ నాయకుడిని కూడా పిలిచారు. వాళ్ళ కులం నాయకుడు. బాగా అక్కడ కొంచెం పేరున్న నాయకుడన్నమాట లోకల్‌గా. ఉహుం. అతన్ని కూడా పిలిస్తే వాళ్ళ అనుచరులందరూ ఏం చేశారు, నిలువెత్తు దండ పెద్ద ఇప్పుడు అది బాగా ఫ్యాషన్ అయిపోయింది కదా! అవును. కొంతమంది క్రేను ఉమ్. సహా తీసుకొచ్చి ఏస్తున్నారు చూడండి. అలాంటి పెద్ద దండ తీసుకొచ్చి ఆయన మెడలో ఏస్తే, గోరంట్ల మాధవ్‌కి ఎవరు ఎయల దండ. ఆయన పెద్దదిగా చిన్న దండ కూడా ఎయల. ఒక మూర మల్లెపూలు కూడా మెడలో ఎయల. అందుకని నాకు కూడా ఏసినట్టు అయిందని అందులో దూరపోయాడు. ఆయన భయపడ్డారేమో, మల్లెపూలు ఇస్తే మళ్ళీ ఏం చేస్తాడని భయపడి ఉంటారు వాళ్ళు. అది నిజమేలే. చేతికి చుట్టుకొని ఎళ్లి ఎవరు తలుపు కొడతాడో. అదే. ఆ. ఆ! అందులో దూరపోతే ఆయనకి అది బరువయ్యి దాంతో పాటుగా ఇంకో పక్కన మాధవ్ కూడా దూరాడనుకో, ఇద్దరు కలిసి ఫోటోలు తీస్తే ఎవరికి దండేశారో తెలీదు కదా! ఉహుం. ఇటు ఈ తెలుగుదేశం నాయకుడు ఇతనికి దండేశారు. అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మాధవ్‌కి దండేశారో తెలియకుండా ఎంపీ గదా! అతనికే యేసుంటారులే అని జనాలు అనుకుంటారేమోనని ఈయన కోపమొచ్చి దండేసి కిందేశాడు. అప్పుడు వాళ్ళు కొట్టుకున్నంత పని చేశారు. అది కురుబకుల సంక్షేమ సంఘం మీటింగ్‌లోనే. ఉహుం. మరి అట్లాంటి గోరంట్ల మాధవ్ టికెట్ ఎగ్గొడితే ఇప్పుడు ఆ కురుబకులం వాళ్ళు ఏస్తారా ఏంటి? అక్కడ అవును. ఏముండదు. ఉన్నదానికి 4 పేర్లు విచిత్రమైనయన్నీ కలిపి ఇక్కడ ఆ సామాజిక వర్గం, అక్కడ ఈ సామాజిక వర్గం. ఇప్పుడు బీసీలు ఎక్కువున్న చోట తెలుగుదేశం చాలా చోట్ల గెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డి ఒక్కటే గెలుస్తున్నాడా ఏంటి? ఉహుం. అసలు 2014లో మరి జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఓడిపోయాడు? దానికి కూడా చెప్పాలి. అప్పుడు ఇంజినీరింగ్ చేయలేదు కాబట్టి. వాళ్ళకి అప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఆ ప్లానింగ్ గాని, మైండ్ గాని ఏం లేదు. అప్పుడు ఇప్పుడే వచ్చింది. అప్పుడు ఆయన బాలకృష్ణ అభిమాని, బాలకృష్ణ గెలవాలనుకుని జగన్మోహన్ రెడ్డి అనుకున్నారు. అందుకే ఆయన మీద ఫోకస్ చేయలేదంట.
ఫోకస్ చేయలేదు. ఇవన్నీ ఇట్లాంటి అదే మంగళవారం అని ఒక సామెత ఉంటదిలేండి, బాగా నాటుగా చెప్పుకోవాలని. ఇవన్నీ చెప్పమంటే చెబుతారు. అసలు హిందూపూర్ ఎప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ ఉన్నప్పటి దగ్గర నుంచి పంచుకోవట్లేదు. అసలు బాలకృష్ణ హిందూపూర్ వెళ్ళి ఎందుకు పోటీ చేస్తున్నాడు? అంతకుముందు ఎన్టీ రామారావు గారు ఆయన పోటీ చేసి గెలుస్తారు కాబట్టి, ఏదో వారసత్వంగా వచ్చే సీట్ ని ఆయనే ఆ, దాన్ని కైవసం చేసుకున్నట్టుగా ఉంటది కాబట్టి. ఏంటంటే ఎవరు చేసే ఇంజనీరింగ్ కూడా పోయి కురుబ అను బోయ కులాల తోటి ఈయన గేమ్ ఆడుతున్నాడు. మలయాళం సినిమా కనపడింది అందరికి. మలయాళం సినిమా అంటే ఏందో తెలుసా? గొడ్లోడు తీసుకుని తిరిగే సినిమా అని ఓ అక్కడ అంటే పచ్చిగా చెప్పండి. ఆ ఎంపీ అప్పట్లో ప్రసాద్ లాగులు కట్టుకునే టైంలో ఆ ఎంపీ గారిని చూసి ఇన్స్పైర్ అయ్యారేమో. అదే అంతా గుడ్లోడు తీసుకునే దగ్గరికి వస్తారు. ఈయన కూడా అదే మరి అవన్నీ ఈయన ఎందుకు చూస్తాడు? అలాగే సార్ పోయినసారి కూడా ఇలాగే చెప్పారనమాట. అక్కడ హిందూపూర్ లో ముస్లిమ్స్ ఎక్కువ కాబట్టి ఇక్బాల్ గారిని పెట్టి బాలయ్యకి మంచి చెక్ పెట్టాడు జగన్మోహన్ రెడ్డి అన్నారు. అప్పుడు ఏమైంది? అదేనండి, ఏదైనా ఒక పని ఒక దిక్మాలనాడు ఒక దిక్మాలను పని చేస్తాడు. దాన్ని ఎలాగోలా సమర్థించడం కోసం మనం దానికి కొన్ని ఆపాదిస్తాం అన్నమాట. శ్యామ్ బెనగల్ అని మంచి ఆర్ట్ సినిమాలు తీసే డైరెక్టర్ ఒక ఆయన ఉన్నాడు. ఆయన్ని సినిమా తీసి ప్రీమియర్ షో వేస్తే జర్నలిస్టులు అందరినీ పిలిచి చేస్తే ఒక ఆయన వచ్చి అడిగాట, ఏమిటి సార్ మీ కథ ఎలా అనుకుంటారు, ఏంటి దాని గురించి వివరాలు మీరేం చెప్పదలుచుకున్నారు చెప్పండి, కథ ఏంటి అని అడిగితే, ఎందుకు రేపు పొద్దున్న పేపర్ లో వస్తుందిగా, ఎవరికి అర్థమైన కథ వాళ్ళు రాస్తారు, అందులో 10 కథలు దొరుకుతాయి, నేనే కథ తీశానో నాకే తెలియకుండా పోయింది అన్నట్టు. అతను ఏం పని చేశాడు అతనికి తెలియదు. జగన్మోహన్ రెడ్డి ఏం ఇంజనీరింగ్ చేసి మరి మంగళగిరిలో లోకేష్ మీద ఎవరిని లేకుండా చేశాడు. కనీసం ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఉన్నా కూడా ఫైటింగ్ చేసేవాడు కాదని గంజి చిరంజీవికి ఇచ్చి తర్వాత గంజి కూడా లేకుండా చేశారు ఆయనకి. ఆ తర్వాత ఇంకొకరు ఎవరు, మా తాతలు నేతులు తాగారు మా మూతులు వాసన చూడండి అని ఇంకొక ఆవిడ తీసుకొచ్చారు. వాళ్ళందరినీ చూసిన తర్వాత కదా మనం ఇప్పుడు ఇక్కడికి వచ్చాం. ఇప్పుడు ఏంటంటే ఆయన చేసిన సోషల్ ఇంజనీరింగ్ ఆడ ఒకప్పుడు ఆ చిలకలూరిపేట గురించి కూడా ఎలాగనే చెప్పారు. చిలకలూరిపేటలో నాయుడు కులస్తుని పెళ్లి చేసుకున్న ఒక బీసీ మహిళను తీసుకొచ్చి ఆడ చేశారు. అక్కడ ఇది ఒక పెద్ద సోషల్ ఇంజనీరింగ్ అన్నాడు. అసలు ఆయన తీసుకొచ్చింది పత్తిపాటి పుల్లారావే ఎంట పెట్టుకుని తీసుకొచ్చి మహానాడులో ఆ మొక్కని వటవృక్షాన్ని చేశాడు. అదేమో వేళ్ళూరి ఈయన గోడలే బీటలు కొట్టింది. అటు పోయి టికెట్ కొనుక్కొని అటు వెళ్ళింది, ఉన్న వేవులో గెలిచేసింది. దానికి తోడు ఏంటంటే పత్తిపాటి పుల్లారావు కూడా ఆమె దగ్గర లొంగిపోయాడు. వాళ్ళిద్దరు ఒక అండర్స్టాండింగ్ తోటి ఈయన ఓడిపోయాడు అనే పుకారు కూడా ఉంది. దీన్ని అంతా ఇంజనీరింగ్ అంటే ఎట్లాగా? ఎవరైనా సరే ఏం ఇంజనీరింగ్ చేయలేరు. ప్రజలకు ఏం మంచి చేశారో అదే ఇంజనీరింగ్. అంతకు మించిన ఇంజనీరింగ్ ఏముండదు. అప్రతిహతంగా గెలిచిన ఎన్టీఆర్ కూడా ఓడిపోతాడు. వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా బతుకున్నట్టయితే ఆయన కూడా ఇదిగో అంత రాజన్న రాజ్యం చెప్పుకునే వాళ్ళు చూడు, ఆయన కూడా మళ్ళీ 2014 వచ్చేటప్పుడు ఓడిపోయి ఉండేవాడు. అసలు మామూలుగా చూసుకున్నా సరే 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డికి ఎంత మెజారిటీ వచ్చింది? అప్పుడు పిఆర్పి ఉండటం వల్ల ఆయన బొటాబొట్టిన బయటపడ్డాడు తప్ప, లేదంటే వైఎస్ రాజశేఖర రెడ్డి మళ్ళీ 2014 దాకా ఉంటే మాత్రం ఘోర పరాజయమే వచ్చింది. ఎందుకు? ఎంతో మంచి చేశాడు. ఈ రోజుకి వాజ్పేయి చేసిన ఏ పనికి ఎవరు వంక చెప్పలేదు. ఆయనే ఓడిపోలేదా? అదే ముందస్తు ఎన్నికలకి వెళ్ళి మరి తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీ చేతుల్లో 10 సంవత్సరాలు అధికారాన్ని పెట్టలేదా? యూపీఏ 1 యూపీఏ 2 అట్లానే ఉంటది. ఎప్పుడైనా సరే ఒక గెలిచినోడు ఎవడన్నా ఉంటే వాడి గెలుపు కారణాలు వీళ్ళు ఎత్తికి చెబుతారు. అవును, అసలు ఆడికి కూడా తెలియదు వాడు ఎందుకు గెలిచాడు అంతే. వాళ్ళు వీళ్ళు ఎత్తికి చెబుతారు. ఇవన్నీ అట్లాంటివే. వీళ్ళని చెప్పకూడదు, కులం పేరు చెప్పి అవమానించాడు అంటారు కానీ వీళ్ళందరిది గుడుకూడు సంఘాల బ్యాచ్ అంటారు. అదే ఇప్పుడు అసలు మనం పక్క రాష్ట్రంలో కేసీఆర్ చూడాల, మొన్నటిదాకా కేసీఆర్ అంత రాజకీయ జ్ఞానం లేడు, కేసీఆర్ అంత చాణక్యుడు లేడు అన్నారు. ఈ రోజు ఏమైంది కేసీఆర్ పని? అవును, కేసీఆర్ మాత్రం ఏం చేశారు? అప్రతిహతంగా మామూలుగా లేదన్నారు. ఈ రోజు ఆయనకు మామూలుగా లేదు. అదే పడుకుంటే రాజకీయం,
నుంచుంటే రాజకీయం, తాగితే రాజకీయం అన్నారు. ఆ ఉమ్, జరిగినంతసేపు ఎవరికైనా జరుగుతూ ఉంటుంది. అది ఎదురు జరిగితే ఆ ఏమవుద్ది అన్నది కేసీఆర్ బెస్ట్ ఎగ్జాంపుల్. సో అది ఎవరో అతిథులు వద్దండి. సేపు ఎవడైనా సాగదీసేది. యా. అదే రబ్బర్ బ్యాండ్ బాగా సాగదీస్తే బాగా సాగింది. చివరికి వదిలేరు అనుకోండి, ఇంకో పాటు పట్టు అని దెబ్బ తగిలింది. అదే. అట్లాంటి దెబ్బలు వీళ్ళందరికీ తగలబోతుంది. అవును. అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. యా, డెఫినెట్గా సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.